మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన విచారణ ముగిసింది. ఆయన కొద్దిసేపు క్రితం విచారణ కమిషన్ నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 9న హరీష్ రావు, 11న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణ జరపనుంది కమిషన్. ముందుగా అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారుగా ఒక గంట సేపు ఆయన విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ ఆయన్ను విచారించింది. కాళేశ్వరానికి సంబంధించి కీలకమైనటువంటి ముగ్గురు, అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, ఈ ముగ్గురి విచారణ ఈ వారంలో ఉంది. మొదటిగా ఈటెల రాజేందర్ వంతు. ఈరోజు ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. హాజరయ్యారు. గంటసేపు విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్కే భవన్ నుంచి మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఈటెల రాజేందర్ హాజరయ్యారు పీసీ ఘోష్ కమిషన్ ముందు. చారి, గంటసేపు సుమారుగా విచారణ జరిగింది. ఏ కోణాల్లో ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది? అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? రైట్, విచారణ ముగిసింది. గంట సేపు జరిగినటువంటి ఈ విచారణలో సహజంగా ఇంతవరకు జరిగినటువంటి అధికారుల విచారణ బహిరంగంగా జరిగింది. ఒకవైపు కమిషన్ చైర్మన్, అలాగే విచారణకు హాజరైనటువంటి అధికారి, సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా బహిరంగంగా విచారణ చేశారు. అయితే ప్రస్తుతం ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి విచారణలో విచారణకి వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ ముందు తన ఛాంబర్లో విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత కమిషన్ చేసినటువంటి ఉన్నటువంటి అభ్యంతరాలు వీటన్నిటిపైన కూడా ఈటెల రాజేందర్ని అడిగారు. ఆయన సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బహిరంగ విచారణకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ఆర్థికపరమైనటువంటి అంశాల మీదనే ఎక్కువ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. అలాగే ప్రాజెక్టు అక్కడ నిర్మాణానికి యోగ్యం కాదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆ ప్రాజెక్టుని అక్కడే ఎందుకు కట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుని అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా కమిషన్ చైర్మన్ అడిగినట్టు తెలుస్తుంది. దానికి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. కేంద్ర జల సంఘం అలాగే మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర జల సంఘం ఏదైతే సూచించిందో ఆ సూచన మేరకు మాత్రమే తుమ్మిడిహెట్టి కావచ్చు, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టుని మార్చాము అనేటువంటి అంశాన్ని కూడా ఈటెల రాజేందర్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కాళేశ్వరంలో నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలని, అలాగే కాగ్ నివేదిక కావచ్చు, అలాగే విజిలెన్స్ రిపోర్టు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలని కూడా కమిషన్ ప్రశ్నించింది. నిధులు సేకరణకు సంబంధించి సుమారు 92,000 కోట్లకు సంబంధించినటువంటి నిధులని ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఖర్చు చేసినటువంటి నేపథ్యంలో నిధుల సేకరణకు సంబంధించినటువంటి అంశంలో కాళేశ్వరం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారానే నిధుల సేకరణ జరిగిందనేటువంటి అంశాన్ని కూడా ఈటెల రాజేందర్ కమిషన్ ముందు చెప్పినట్టు తెలిసింది. ఈ కమిషన్ లో ఈ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి విషయంలో నిధుల సేకరణకు సంబంధించి, అలాగే పారిశ్రామికవేత్తలకు గాని, పరిశ్రమలకు, అలాగే నీటి అవసరాలకు కావాల్సినటువంటి డబ్బుల సేకరణకు సంబంధించి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పరిశ్రమలకు నీటిని అందించేటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి డబ్బులు వసూలు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసినట్టు కమిషన్ ముందు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వీటితో పాటుగా బ్యారేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అనేటువంటి ప్రశ్నను కూడా ఈటెల రాజేందర్ ని కమిషన్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విజిలెన్స్ రిపోర్టులో ఈ ఆర్థిక లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ వచ్చింది. అలాగే కాగ్లో కూడా ఇలాంటి అంశాలని ఇబ్బడి ముబ్బడిగా కాంట్రాక్టర్లకు నిధులు కేటాయించారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారనేటువంటి అంశాలని అటు కాగ్, ఇటు విజిలెన్స్ నివేదికలో కూడా విజిలెన్స్ తప్పుపట్టినటువంటి నేపథ్యంలో ఈ బ్యారేజీల నిర్మాణంకు సంబంధించి లోటుపాట్లు ఏమైనా జరిగాయా, ఇలాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించిన సందర్భంగా అది ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చూడాల్సినటువంటి వ్యవహారం. అది ఆర్థిక శాఖకి, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఎలాంటి సంబంధం లేదు, దాన్ని పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చూడాలి అనేటువంటి అంశాన్ని కూడా ఈటెల రాజేందర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
మాజీ మంత్రి ఈటల రాజేంద్ర కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఈటలను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. గతంలో ఈటలు నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థికపరమైన ప్రశ్నలు ఈటలకు వేసినట్టుగా తెలుస్తోంది. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అని కమిషన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఆ అంశాలన్నీ ఇరిగేషన్ శాఖ పరిధిలోనివి అని అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సుమారు 20 నిమిషాల పాటు బహిరంగ విచారణ చేసింది కాళేశ్వరం కమిషన్.